Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. The issue in this judgment is whether ad interim maintenance can be given while the maintenance proceedings have not completed. గతంలో సెక్షన్ 125 సిఆర్పిసి కింద అలాగే ఇప్పుడు 1/7/2024 నుండి రాబడిన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత ప్రకారము 144 సెక్షన్లోను మెయింటెనెన్స్ గురించి చెప్పబడింది. మెయింటెనెన్స్లో భార్య భర్త మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రులు పిల్లల మీద, కొత్తగా మామ కోడల మీద, అందరి మీద మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. సిఆర్పిసి కింద మ్యాజిస్ట్రేట్ దగ్గర వేస్తే తొందరగా కేసు జరుగుతున్న ఉద్దేశంతో ఇచ్చారు, మెయింటెనెన్స్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఇవ్వచ్చునా లేదా 125లో కూడా రాశాడు అనుకోండి. బట్ ఎనీవే లిట్రా స్క్రిప్ట్రా ప్రకారము కొన్ని సందర్భాల్లో యూ హ్యావ్ టు ఆర్డర్ మెయింటెనెన్స్. యాడ్ ఇంటరిమ్ మెయింటెనెన్స్ అనేది ఎక్కడా లేదు అని ఒక డౌట్ వచ్చింది. దాని మీద ఈ జడ్జిమెంట్. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్ జస్టిస్ సుమీత్ గోయల్ he observed that though the statute, that means CRPC or Bharatiya Nagarik Surakshya Samhita, does not expressly provide for grant of ad interim measure, ad interim or provisional maintenance, there is no bar against it. That means since the act is silent on it, there is no bar on it. ఇదే మీకు మొదట్లో రాజుగారి పెద్ద భార్య చిన్న భార్య కథ. రెండవది ఇంటర్ప్రిటేషను లిబరల్ ఇంటర్ప్రిటేషన్ తీసుకోవాలి. బికాస్ షీ ఈజ్ ద విక్టిమ్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్. పెళ్లి చేసుకుని భర్తతో 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు 100 ఏళ్ళు కాపురం చేయాలని వెళ్తుంది. కానీ డిఫరెన్సెస్ వచ్చినాయి. డిఫరెన్స్ వచ్చిన తర్వాత ఇంట్లోంచి బయటికి రావటం, గెంటి వేయి పట్టడం ఇది జరిగింది. ఆ తర్వాత షీ ఈజ్ అనేబుల్ టు మెయింటైన్ హర్ సెల్ఫ్. నాట్ ఓన్లీ హర్ సెల్ఫ్, సపోజ్ చిన్నపిల్లవాడికి ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రొలాంగ్డ్ ఇల్నెస్, లేకపోతే ఆమె తల్లిదండ్రులకి ఇలా ఉంటే ఏం చేయాలి? ఇది ప్రాబ్లం. ఈ కేసు తేలేంత వరకు ఖాళీగా ఉంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని ఎస్, యాడ్ ఇంటరిమ్ మెయింటెనెన్స్ కెన్ బి గివెన్. సో ఇక్కడ ఈ కేసులో పర్టికులర్ కేసులో, ఎందుకంటే ఇటు పేర్లు చెప్పకూడదు కాబట్టి, ఫ్యామిలీ కోర్ట్ డైరెక్టెడ్ ద హస్బెండ్ టు పే మంత్లీ యాడ్ ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఆఫ్ 15,000 టు ద వైఫ్ అండ్ చైల్డ్ యాజ్ యాడ్ ఇంటరిమ్ ఆర్ ప్రొవిజనల్ మెయింటెనెన్స్. అగ్రీడ్ బై దిస్, husband approached the High Court. The defense counsel or the counsel on behalf of the husband, he argues that there is no legislative mandate under 125 CRPC or 144 Bharatiya BNSS. Kani, the advocate on behalf of the wife, he argued that the interim maintenance helps them to tide over the difficulties during pendency of the case. ఆల్రెడీ వాళ్ళు డిఫికల్టీస్ అనే సముద్రంలో కొట్టుకుంటున్నారు. దాని నుంచి ఈదుకుంటూ కనీసం ఒక పక్క కన్నా రావాలి, లేకపోతే చాలా ఇబ్బంది. అక్కడే ప్రొలాంగ్డ్ ఇల్నెస్ ఆఫ్ ది చైల్డ్ ఇవన్నీ దాంట్లో వచ్చినాయి. దాని మీద ఆనరబుల్ హైకోర్ట్ సెడ్, ఇట్ గోస్ విదౌట్ సేయింగ్ దట్ the court can grant ad interim maintenance basing on judicial discretion. దీనికి తిరుగులేదు. Basing on judicial discretion. So, no exhaustive set of guidelines to govern such a power may be given. Liberal interpretation. ఇంకో మాట కూడా చెప్పాడు. Moral or social obligation. It is only a stopgap arrangement. It's not a permanent solution. It's only a stopgap arrangement. రైట్, బాగా చెప్పాడు. అలాగే నిన్న సోషల్ మీడియాలో చూశాను, వైఫ్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ 65,000 ఫ్రమ్ ది హస్బెండ్.
వై 60,000 ఫర్ మేకప్ అండ్ 5,000 ఫర్ సంథింగ్ మర్చిపోయాను. సో అలాంటివి కాదు ఇక్కడ. సస్టెనెన్స్, బతకడానికి భర్త బయటికి వెళ్ళిపోయాడు, ఏం చేయాలి మరి? పిల్లల జబ్బులు, తల్లిదండ్రులకు రకరకాల ఆమె కూడా ఉండొచ్చు. కాబట్టి ఇంటర్మ్ మెయింటెనెన్స్ ఇవ్వచ్చు, కరెక్టే అని చెప్పి గౌరవనీయ పంజాబ్ అండ్ హర్యానా కోర్టు ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని చూసుకోండి. థ్యాంక్ యూ.